నియోజకవర్గంలో ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రతి సమస్యకి ప్రతి అర్జీకి జవాబుదారీతనంగా మా డివిజన్ పార్టీ నాయకులు కానీ శాసనసభ్యుడు కార్యాలయం ఎమ్మెల్యే కార్యాలయం కానీ నిరంతరం కూడా పనిచేస్తాం. ఇవాళ ప్రతి శుక్రవారం జరిగే ప్రజా దర్బార్లో అనేక అర్జీలు వస్తూ ఉన్నాయి. ప్రతి అర్జీకి కూడా జవాబుదారీతనంగా పనిచేస్తూ ఉన్నాం. అట్లాగే ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఏదైతే అర్జీ ఇస్తున్నారో ఆ అర్జీని మా డివిజన్ పార్టీ నాయకులు ద్వారా మాకు వస్తే దాన్ని తీసుకొని ముఖ్యమంత్రి కార్యాలయానికి తీసుకెళ్ళి దాన్ని చెక్కు రాపిచ్చి మళ్ళీ ఆ డివిజన్ పార్టీ నాయకుల ద్వారానే ఆ లబ్ధిదారులందరికీ కూడా చెక్కులు అందజేయటం వాళ్ళందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక్క రూపాయి కూడా రానటువంటి దానికి ఇవాళకి కోట్ల రూపాయలతో 20 నెలల్లో ప్రజలకి చెక్కులు తీసుకొచ్చి గౌరవంగా వాళ్ళని ఎమ్మెల్యే కార్యాలయానికి పిలిపించి ఆ చెక్కులు మా డివిజన్ పార్టీ నాయకుల చేతుల మీదుగా వాళ్ళకి అందజేశాం. ఇవాళ 59వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు బంగారు నాయుడు కానీ ప్రధాన కార్యదర్శి భూతా సురేష్ కానీ అలాగే మా గౌసియా పర్వీను ఇంకో గౌసియా అలాగే డివిజన్ నాయకులు మా మరకా శ్రీనివాస్ యాదవ్ మాజీ పిసిసిఎల్ పార్లమెంట్ అధ్యక్షులు అందరి చేతుల మీదుగా ఇవ్వటం సంతోషంగా ఉంది. నిరంతరం కూడా మాకు అధికారం అనేది ఒక అహంకారంగా కానీ అధికారం అనేది ఇంకొక అలంకారంగా కాకుండా ఒక బాధ్యతగా మేము నిరంతరం కూడా పనిచేస్తాం. మా డివిజన్ నాయకులు అందరూ కూడా నిరంతరం కూడా పనిచేస్తారు. కాబట్టి ప్రజల సమస్యలకి పరిష్కారం చూపగలుగుతాము. చాలా సంతోషంగా తెలియజేస్తాం.